హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టేర్ హౌస్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. ఈరోజు మనము మామిడికాయ టెంకలుకున్న గుజ్జుతోటి రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆవకాయ పెట్టడానికి మనం మ్యాంగోస్ తరిగేస్తాం, కానీ దానికి పల్పు ఉండిపోతుంది, టెంకల్కి పల్పు ఉండిపోతుంది. అది వేస్ట్ కాకుండా ఈరోజు మనం దాంతో ఎమ్మి రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా తరిగేసిన మామిడికాయ టెంకల్ని కొంచెం గుజ్జు ఉంటుంది కదండి, అది వేస్ట్ చేయకుండా ఇప్పుడు దీంతో రసం చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా తరిగేసిన మామిడికాయ టెంకల్ని గిన్నెలో వాటర్ తీసుకుని ఇవన్నీ వేసి ఉడికించుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసి ఉడికించిన చల్లారిన తర్వాత ఇలా చక్కగా పిండేసి రసం తీసుకోవాలి. టెంకలన్నీ తీసేయాలి. పిండేసి రసం తీసుకుని ఇలా అంతా రసం పిండుకోవాలి. చూసారు ఎంత చిక్కటి రసం వస్తుంది. ఇదంతా వేస్ట్ అవ్వకుండా మనం యూజ్ చేసుకోవచ్చు, చారు పెట్టుకోవచ్చు. చూసారుగా ఎంత చిక్కగా రసం వచ్చింది. అలాగే పారేసాం అనుకోండి టెంకలన్నీ, ఇంత ఇది వేస్ట్ అయిపోతుంది. ఇందులో బెల్లము సరిపడా ఉప్పు, ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, కొంచెం ఉప్పు చూసేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత పోపు వేసి మళ్ళీ మరగనివ్వాలి. సీజనింగ్కి గట్టి పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కొంచెం మెంతిపిండి వేస్తే బాగుంటుందండి టేస్ట్. కొంచెం మెంతిపిండి వేసి పోపు వేయించుకోవాలి. ఇలా పోపు వేయించుకుని మరుగుతున్న చారులో వేసి ఇంకా చారు మళ్ళీ మరగనివ్వాలి. వేయించుకున్న పోపుని మరుగుతున్న చారులో వేసి చారు మించి మరగనివ్వాలి. నౌ డెలిషియస్ యమ్మీ మ్యాంగో రసం ఈజ్ రెడీ టు సర్వ్. దీన్ని మనం వేడివేడి అన్నంతో సర్వ్ చేయొచ్చు, ఇడ్లీతో సర్వ్ చేయొచ్చు, దోశ అండ్ వడలతోటి, పునుగులతోటి, పొంగనాలతో కూడా సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంత ఈజీగా, ఎంత యమ్మీగా పల్పు వేస్ట్ అవ్వకుండా రసం తయారు చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.